మన ఫస్ట్ గేమ్ చాలా సరదాగా ఉంటది. మీ సైడ్ నుంచి ఒక మెంబర్ వస్తారు, మీ టీం నుంచి ఒక మెంబర్ వస్తారు. మన ఇక్కడ క్లిప్స్ ఉన్నాయి, ఆ క్లిప్స్ వాళ్ళ బాడీ అంతా పెడతాం. హ్యాండ్స్ యూజ్ చేయకుండా ఆ క్లిప్స్ ని వదిలించుకోవాలి. నోట్ తో షేక్ బేబీ షేక్. మీ టీం నుంచి ఎవరు వస్తున్నారండి? షేక్ అనగానే నాకు ముందు గుర్తొచ్చింది మా సన్నీ గారే. ఒంటికున్న క్లిప్స్ తీసేలోపు ఆ పళ్ళ క్లిప్స్ అన్ని పడి. ఓకే రష్మి, మీ టీం నుంచి ఎవరు వస్తున్నారు? విక్రమ్ గారు. విక్రమ్ గారు రండి. గేమ్ అర్థమైంది కదా? అసలు నీకు డైరెక్ట్ గా బట్టలు ఆరేసినట్టే ఉంది. నీది అలాగే ఉందన్న, నీది బట్టలకు పెట్టినట్టే ఉంది. నేను 1 2 3 స్టార్ట్ అంటాను. మీరు హ్యాండ్స్ యూజ్ చేయకుండా జస్ట్ షేక్ బేబీ షేక్. ఎవరైతే ఎక్కువ క్లిప్స్ వదిలించుకుంటారో వాళ్ళే విన్నర్. ఓకే రెడీ? 1 2 3 స్టార్ట్. షర్ట్ హ్యాండ్ యూజ్ చేయకూడదు, షర్ట్ దులపకూడదు. ఏంటన్నా తాగి తాగి బలవంతా పోయింది ఒంట్లో. బాబు ఇంతసేపు ఆడితే ఈక్వల్ గా ఉన్నారు, పడింది ఒకటే. విక్రమ్ గారు చేయి వాడకండి అస్సలు. ఆయన ముందే వాడేశారు. అవుట్. నువ్వు ఏదో ఒకటి జెన్యూన్ గా ఆడావు కాబట్టి, మీరు హ్యాండ్స్ యూజ్ చేశారు కాబట్టి, హ్యాండ్స్ యూజ్ చేయకపోతే ఇద్దరు ఈక్వల్ అయ్యేది, టై అయ్యేది. ఎప్పుడైతే మీరు హ్యాండ్స్ యూజ్ చేశారో అక్కడ మీ ఓటమి తథ్యమైంది, మనోడి గెలుపు తథ్యమైంది. ఓకే థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఇంద్రజా గారికి 1 పాయింట్. ఇప్పుడు ఈ క్లిప్స్ గేమ్ అయిపోయింది. ఈసారి ఈ గేమ్ కు మాత్రం మీ టీం నుంచి 2 మెంబర్స్, అలాగే మీ టీం నుంచి 2 మెంబర్స్ వాళ్ళు వచ్చి ఈ గేమ్ ఆడాలి. ఇంద్రజా గారు, మీ టీం నుంచి ఆ 2 మెంబర్స్ ఎవరు? తరుణ్ అండ్ పండు. చూసావుగా, ఇద్దరు స్ట్రాంగ్ పర్సన్స్ దింపారు వాళ్ళు. నువ్వు కూడా ఆలోచించి మీ టీం నుంచి ఎవరో 2 మెంబర్స్. భాస్కర్ గారు అండ్ ప్రవీణ్. చూసారుగా, మొత్తం 4 బకెట్లు ఉన్నాయి. బకెట్ లో వాటర్ ఉంది, ఒక్కొక్కరికి ఒక యాపిల్ ఉంది. హ్యాండ్స్ యూజ్ చేయకుండా యాపిల్ ని కొరకాలి, తినాలి. ఎవరు ఎక్కువ శాతం యాపిల్ తింటే ఆ టీం విన్నర్స్. ఓకే పండు. 3 2 1 స్టార్ట్. పిట్టలో వలపు నీ బయట మెట్టుపై వాలిండే పూల బుట్టలో మెరుపు నీ కట్టు పట్టులో. ఇప్పుడు ఇంకా బాగుంటది, కింద కూడా పడి తిను. ఇక్కడ భాస్కర్ యాపిల్ ముక్క కూడా కొరకలేదు, బకెట్ నీళ్లు తాగాడు. ఇప్పుడు రష్మి టీం విన్ అవబోతుందా, ఇంద్రజా గారి టీం విన్ అవబోతుందా? ఒకవేళ ఇప్పటి వరకు ఏం జరిగితే ఇంతవరకు ఇతను నీళ్లు తగల పెదాలకు. ఇది యాస్టీజ్ భాస్కర్ టీమ్ లో ఒక కాయ ఎలా ఉందో అలాగే ఉంది. ఇంకా డిస్కషన్ అనవసరం. ఈ టీం ఓడిపోయింది, ఆ టీం గెలిచింది అంతే. మొత్తానికి ఆడిన 2 గేమ్స్ లో 2 పాయింట్స్ సాధించి ఇంద్రజా గారి టీం విన్ అయింది. సూపర్, కంగ్రాచులేషన్స్. రష్మి, బికాజ్ ఆఫ్ భాస్కర్, లేకపోతే లెవెల్ అయిపోయేది. యు భాస్కర్. లేదు లేదు,